మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం. శివపురాణం గురించి సమగ్ర పరిచయం. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు గంభీరమైన పురాణాలలో ఒకటి. ఇది పరమేశ్వరుడు అయిన పరమశివుని మహిమ, సృష్టితత్వం, భక్తి మార్గం మొదలైన అంశాలను విపులంగా వివరించే ఒక గొప్ప గ్రంథం. శివపురాణం అంటే శివుని గురించి చెప్పబడిన పురాణం. ఇది ఆయన అవతారాలు, లీలలు, ఉపదేశాలు, భక్తుల కథలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. శివపురాణంలోని భాగాలు ప్రస్తుత లభ్యమయ్యే రూపంలో 7 భాగాలు ఉంటాయట. అవేంటో తెలుసుకుందాం. విదేశ్వర సంహిత, రుద్ర సంహిత. ఈ భాగంలోని శివుడి కథలు, గణపతి, కార్తికేయ జనన కథలు ఉంటాయట. శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, పార్వతీదేవి జీవిత విశేషాలు, కైలాస సంహిత, వాయువి సంహిత. ఇందులోని శివతత్వం, జ్ఞాన మార్గం, శైవ సిద్ధాంతం ఉంటాయట. శివుడి సృష్టి స్థితి లయతత్వం, శివలింగ మహిమ, పార్వతీదేవి అవతారాలు, సతీ, ఉమాగౌరి, అన్నపూర్ణ, శివభక్తుల కథలు, మార్కండేయుడు, నంది, రావణుడు భక్తి మొదలైనవి, లింగ పూజా విధానం, మహాశివరాత్రి విశిష్టత, శివ పూజ ఫలితాలు, పంచాక్షరి మంత్రం, ఓం నమః శివాయ, వైరాగ్యం, త్యాగం, జ్ఞాన మార్గం గురించి ఉపదేశాలు ఏంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ ఒక్కొక్క భాగం కోసం కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మన ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.